అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ టూర్స్ ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు అరకుకి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిమిలిగూడ అనేటువంటి గ్రామం వచ్చానండి. ఇంతకుముందు వీడియోలో నేను ఎలా వచ్చానో అంతా మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ లొకేషన్ చాలా అద్భుతంగా ఉందండి. చిమిలిగూడ రైల్వే స్టేషన్ ఉంది. చిమిలిగూడ నుంచి సుమారు ఒక 12 కిలోమీటర్లు అరకు ఉంటుంది. ఇక్కడ దాకా ఆటోలో వచ్చాను. ఆటోలో వచ్చిన తర్వాత ఇక్కడ చిమిలిగూడ రైల్వే స్టేషన్లో 10:30కి అరకు వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కి మళ్ళీ అరకు చేరుకోవడం జరిగింది. అరకులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా A to Z అన్నీ కూడా మన వీడియోలో ఇంతకుముందు పెట్టడం జరిగిందండి. ఒక నెల క్రితం చాపురాయి ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం క్రితం అయితే బొర్రా కేవ్స్, ట్రైబల్ మ్యూజియం అన్నీ కూడా పెట్టడం జరిగింది. మీరు గమనించండి. ఇవి చిమిలిగూడ రైల్వే క్వార్టర్సు. ఇది చాలా అద్భుతంగా ఉంది లొకేషను. చిమిలిగూడ రైల్వే స్టేషను ఇంతకుముందు పాతగా ఉండేది. దాన్ని బాగా డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఆ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. మీకు పర్వతాలంటే ఇష్టమైతే ఈ లొకేషన్ తప్పనిసరిగా నచ్చుతుంది. ఇదిగోండి చిమిలిగూడ పాత రైల్వే స్టేషన్. ఇది పాత రైల్వే తర్వాత మళ్ళీ కొత్తగా దాని ప్రక్కనే కొత్తగా నిర్మించారు. చాలా డెవలప్ చేశారండి. చాలా బాగుంటుంది. మనం ఆ స్టేషన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లొకేషన్ చూడండి అదిరిపోయింది. ఇక్కడ చూడండి పెద్ద పనస చెట్టు ఉంది. పనసకాయలు చాలా ఉన్నాయండి. గుత్తులులా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని పనసకాయలు ఉన్నాయో. ఇంకా చెట్టు మీద చాలా ఉన్నాయి. ఈ పక్కనే చూడండి పెద్ద పుట్ట ఉంది. ఇంత పెద్ద పుట్టలు మనం ఇక్కడ చూసుండం. ఇక్కడ ఏరియాలో పెద్ద పుట్టలు సుమారు 10 అడుగులు 12 అడుగులు పుట్టలు కూడా ఉంటాయి. ఇది చూడండి, ఇది దాదాపు 10 అడుగులు పైనే ఉంది పుట్ట. మరి ఇందులో పాము ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఇదిగోండి ఈ లొకేషన్ మటుకు చాలా అదిరిపోయిందండి. అద్భుతంగా ఉంది. ఇప్పుడు సుమారు టైము 11 గంటలైంది. జూన్ నెల 11వ తారీఖు 2026న ఇక్కడికి రావడం జరిగింది. లొకేషన్ మటుకు చాలా అద్భుతంగా ఉందండి. ఈ పక్కనే కాఫీ తోటలు కూడా ఉన్నాయి. ఆ కాఫీ తోటలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అవి కూడా చాలా బాగుంటాయి. కాఫీ గింజలు ఇప్పుడిప్పుడే వచ్చే టైము. ఇదిగోనండి కొత్తగా డెవలప్ చేసినటువంటి చిమిలిగూడ రైల్వే స్టేషను. ఈ లొకేషన్ చాలా బాగుందండి. ఇప్పుడు 11 గంటలైనా నేను ఎండలో తిరుగుతున్నా కానీ చల్లగా ఉంది. గాలి వేస్తుంటే ఏసీలోంచి వచ్చినటువంటి గాలిలాగా ఉంది. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ పచ్చని చెట్లు ఉండటం వల్ల సముద్ర మట్టానికి 3600 అడుగులు ఎత్తు ఉండటం వల్ల చల్లగా ఉంటుంది. ఇక్కడ చెట్లు దేవతల్లా పూజిస్తారు, ఎవరు నరకరండి. ఇదిగోండి కాఫీ తోటలు. ఈ పక్కనే మనకి కాఫీ తోటలు ఉన్నాయి. ఈ కాఫీ తోటలు కూడా చూద్దాం ఎలా ఉన్నాయి. చూడండి ఇదిగోండి ఇవే కాఫీ తోటలు. కాఫీ తోటలు ఎప్పుడు కూడా నీడన పెరుగుతాయండి. ఇదిగోండి కాఫీ గింజలు ఇవే చిన్నగా ఉన్నాయి. ఇంకొక 2 నెలలు పోతే ఈ గింజలు పెద్దవి అయిపోయి ఎర్రగా పండుతాయండి. అప్పుడు వాటిని కోసి సేకరించి అవి ప్రాసెస్ చేస్తారు. కాఫీ గింజల్ని బాగా మాడబెట్టి నల్లగా ఉండేటువంటి గింజలుగా తయారు చేసి అప్పుడు కాఫీ పొడిని తయారు చేస్తారు. ఈ కాఫీ చెట్లకి ఎంతసేపు నీడ ఉండాలండి. చూడండి ఇది చిమిలిగూడ కొత్తగా డెవలప్ చేసినటువంటి రైల్వే స్టేషను చాలా అద్భుతంగా ఉంది. స్టేషన్ లోపలికి వెళ్ళి ఆ స్టేషన్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ పట్టాలు దాటకుండా ఫ్లైఓవర్ కూడా కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదైనా సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం ఏమి లేదు. ఇక్కడ చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది.
ఇక్కడ షూటింగ్ స్పాట్ అంటారు ఈ ఏరియానంతా. చాలామంది అరకు వచ్చినటువంటి వాళ్ళు ఒకరోజు ఉండి ఇక్కడ చూడవలసినటువంటి 4-5 చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా కాదండి, అరకు వస్తే 4 రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది. స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి కాఫీ తోటలు, స్వచ్ఛమైన కాఫీ, అలాగే స్వచ్ఛమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ సొంతం. వేసవకాలం వచ్చినా బాగానే ఉంటుంది, చలికాలంలో వచ్చినా బాగుంటుంది. పైగా భాష కూడా మన తెలుగు భాష అవడంతో మనకి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. ఏదైనా విషయాలు తెలియకపోతే ఎవరిని అడిగినా క్లియర్గా చెప్తారు. అందరూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబుల్స్ కానీ మనవాళ్ళు కానీ చాలా మంచిగా ఉంటారండి. అందరూ మనకి ఏ సమాచారం కావాలన్నా చక్కగా చెప్తారు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడే సినిమా షూటింగ్లు జరిగాయి. ఇక్కడ చూడండి, ఈ స్టేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం స్టేషన్లోకి వెళ్ళి స్టేషన్ ఎలా ఉందో కూడా అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా చాలా చల్లగా ఉంది. ఇలాంటి ప్రకృతి ఒడిలో మనం ఒక 4 రోజులు సేద తీరినట్లయితే మన శ్వాసకోశాలు బాగుంటాయి, ఆరోగ్యంగా మనం ఉండడానికి బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మనం సిటీల్లో ఉండి పొల్యూషన్లో ఉండి రకరకాల వాసనలు పీల్చి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగి అనేక మందులు వాడి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కొంచెం అవకాశం ఉన్నప్పుడల్లా ఈ అరకు రండి, 4 రోజులు ఉండండి. ఇదిగోనండి చిమిలిగూడ రైల్వే స్టేషను. ఇప్పుడు లోనకి వెళ్దాం రండి. ఎంట్రన్స్. ఇంకా బండి రావడానికి ఇంకా అరగంట పైన టైం ఉంది. ఇంకా అప్పుడే టికెట్లు ఇవ్వం, కాసేపు ఆగాలని చెప్తున్నారు స్టేషన్ మాస్టారు. బండి వచ్చే ముందు మనకి బెల్ కొడతారు. ఆ బెల్ కొట్టినప్పుడు టికెట్స్ ఇస్తారు. ఇక్కడి నుంచి అరకు 10 రూపాయలు ట్రైన్కి. ఇక్కడ స్టేషన్ మటుకు చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదిగోండి స్టేషన్ చూడండి. ఇక్కడ ఎవరైనా సీరియల్ కానీ సినిమాలు కానీ షూటింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఆ వివరాలన్నీ నాకు తెలియదు, కానీ షూటింగ్ చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఈ వీడియో చూస్తే ఇది ఉపయోగించుకోవడానికి చూడండి. అరకుకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిమిలిగూడ రైల్వే స్టేషన్. ఇప్పుడు సుమారు టైము 11:30 అవుతుందండి. ఇక్కడ కొన్ని చోట్ల అరకు నుండి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రాకు కొన్ని చోట్ల సింగిల్ ట్రాక్ ఉండడం వల్ల గూడ్స్ బళ్ళు ఎక్కువగా రావడం వల్ల క్రాసింగ్లు ఎక్కువగా ఉండటం వల్ల ట్రైన్స్ లేట్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ టైంకి నడవండి. ఆ ట్రైను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా స్టేషన్ మాస్టర్ కూడా కరెక్ట్గా చెప్పలేరు. అందుచేత కొంచెం టైము ఎక్కువ అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఫ్లైఓవర్ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో దృశ్యాలు. ఈ ప్రకృతి ఒడిలో మనం ఎంతసేపు ఉంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది. వాతావరణం చాలా బాగా నచ్చిందండి నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అద్భుతమైనటువంటి నేచరు, పొల్యూషన్ లేనటువంటి గాలి పీల్చుకుంటూ ఈ చల్లని వాతావరణంలో ఉండటం చాలా బాగుంటుంది. మా ఛానల్ పేరు పురాణ అమృతంగా ఉండేది. ఇప్పుడు నారాయణ టూర్స్ అని పేరు మార్చడం జరిగింది. మీరందరూ గమనించ ప్రార్థన. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తూ ఉంటుంది. 10 రోజుల క్రితమే కేరళ స్టేట్ వెళ్ళడం జరిగింది. అక్కడ మున్నార్ వీడియోలు అన్నీ రికార్డ్ చేశాము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎక్కడ స్టే చేయాలి, అన్ని వివరాలతోటి మీకు అందిస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.